మంచిర్యాలలో 360 కోట్లతో చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. రోగులకి 90% చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్ గా భావించాలన్నారు. ప్రతి మండలానికి 2 అంబులెన్స్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ఉండేలా చర్యలు చేపడతామని మంత్రి రాజనరసింహ తెలిపారు. కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈ రోజు అదృష్టంగా భావిస్తాను నేను, శ్రీధర్ బాబు గారు ఇక రావడము, ప్రభుత్వం తరఫున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి. ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు. మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన 90% వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి, ప్రతి పేదవానికి, ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన. 90% వైద్యం అక్కడనే అందించాలి, ఉచితంగా అందించాలి, ఎక్కడ లోటుపాట్లు ఉండొద్దు. ప్రధానంగా ఇంతకు ముందు అంతా రికార్డు చదువుతుంటే నాకు అర్థమైంది, మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి. ఈ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ లో 3000 సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000 సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని, ఒక పిఎస్సీని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సీని, జిన్నారం పిఎస్సీని 6 పడకల నుంచి 30